వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందినటువంటి వేలేరు అనే మండలికి రావడం జరిగింది. మనతోని మరిజే నరసింహారావు గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్ ద సేమ్ టైం ఈ వేలేరు మండలికి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే రీసెంట్గా జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్లలో కడియం శ్రీహరి గారి గెలుపు విషయంలో నరసింహ గారి పాత్ర చాలా అమాంతంగా జరిగింది. ఇప్పుడు కడియం కావ్య గారి ఓటమిలో కూడా నరసింహ గారి పాత్ర చాలా అమాంతంగా జరగబోతుంది అన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. ఇందులో క్లారిటీ ఉందా? వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకని గెలిపించాలి అంటే ఎంపీ అభ్యర్థిని, వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని ఎందుకని గెలిపించాలి, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇద్దరు అభ్యర్థులు ఎందుకని ఓడించాలని చెప్పేసి బీఆర్ఎస్ అంటా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్పి ఓట్లు అడగబోతుంది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ప్రజల ముందు రెండు ఆప్షన్లు ఉన్నట్టుగా అవపడతా ఉంది. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండు ఇండియా కూటమి. సో ఈ రెండు కూటమిలు కాదు, ఇక్కడ బీఆర్ఎస్కే పట్టం కడతారు అన్నట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను. ముందుగా మా హనుమకొండ జిల్లా గణపురం నియోజకవర్గం వేలేరు మండలంలోని మారుమూల ప్రాంతానికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కు ముందుగా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రైట్ సార్, ఇక్కడ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కడియం శ్రీహరి గారి గెలుపు విషయంలో మీరు నిజంగా ఆ రోజు అంటే మీరు ఒక ప్రిన్సిపల్ అని చెప్పేసి విన్నాను నేను. ఆ రోజు మీ స్కూల్, మీ కాలేజీని సైతం మీరు పక్కన పెట్టి మీరు గెలుపు విషయంలో ప్రధాన పాత్ర మీద అని చెప్పేసి విన్నాము. వాస్తవానికి ఇప్పుడు కంప్లీట్గా మీరు అపోజిట్గా వెళ్తా ఉన్నారంట. అంటే కడియం కావ్య గారిని ఏ రకంగా అయితే చేస్తే ఓడిపోతుందో ఆ రకంగా మీరు ముందంజలు వేస్తూ ఉన్నారని చెప్పి కొంత టాక్. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ మీరు? కడియం కావ్య గారి ఓటమి కోసం మీరేం చేస్తూ ఉన్నారు? మేము కడియం శ్రీహరి గారిని 2023లో మా వేలేరు మండలం నుంచి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నాం. ఎందుకు అంటే పార్టీ మీద అభిమానంతో పార్టీ నాయకుడు చెప్పిన నిర్ణయాన్ని శిరోధారంగా వహించి మేము పార్టీ అభ్యర్థిని గెలిపించాం. కడియం శ్రీహరి గారిని చూడలేదు, అక్కడ పార్టీ అభ్యర్థి చూసి గెలిపించాం. ఇవాళ అదే కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన స్వార్థ ప్రయోజనం కోసం తన బిడ్డకు వరంగల్ పార్లమెంటు టికెట్ కూడా తీసుకొని పార్టీని మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడు. కాబట్టి మా కసినంతా, మా కోపాన్నంతా, మా ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్లో వేస్ట్ అయిపోయింది. కాబట్టి అలా ఇప్పుడు వేస్ట్ కాకుండా ఎవరైతే మా ఓటును వేస్ట్ చేశారో వారి బిడ్డను కడియం కావ్య గారిని ఓడగొట్టడానికి వేలేరు మండల ప్రజలందరూ కూడా కంకణబద్దులై ఉన్నాము. ఓకే, కానీ ఇక్కడ కడియం కావ్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అంటే ఇక్కడ వరంగల్లో బీఆర్ఎస్కి అంతగా ఆదరణ లేదు, ప్రజలు అంతంత మాత్రంగానే ఉన్నారు. సో గెలవలేని పరిస్థితిలో మాత్రమే నేను కాంగ్రెస్లోకి వెళ్ళాను అన్నట్టుగా స్టేట్మెంట్ సారాంశం. మరి ఏం చెప్తారు దీనిపైన? ముందుగా కడియం కావ్య అనే వ్యక్తి వరంగల్ నగరానికి పరిచయం అయింది టీఆర్ఎస్ పార్టీ ద్వారానే. ఎందుకంటే కడియం శ్రీహరి కూతురుగా కడియం కావ్య గారు పరిచయం అయ్యారు. అది టీఆర్ఎస్ పార్టీ నుండే కడియం కావ్య గారు పరిచయం అయినాకనే కడియం కావ్యకు టికెట్ టీఆర్ఎస్ ప్రకటించినాకనే కడియం కావ్య అనే వ్యక్తి అనే వాళ్ళకి ఐడెంటిఫై వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చారు తప్ప కడియం కావ్యకు సొంతగా ఏం ఐడెంటిటీ లేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు సార్, ఇప్పుడు మీ సుధీర్ కుమార్ గారిని మీరు ఎలా గెలిపించబోతున్నారు? యాక్చువల్లీ మీ స్ట్రాటజీస్ ఏంటి? సుధీర్ కుమార్ గారిని గెలిపేయడానికి వరంగల్ పార్లమెంటు ప్రజలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ అందరూ కూడా ముందంజలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని అందరు గుర్తించినారు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సైనికులము, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, అదేవిధంగా 2001 నుంచి ఉన్న సుధీర్ కుమార్ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా వరంగల్ పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, నేను వరుసగా ఒక 3 పేర్లు చెప్తాను సార్. ఈ 3 పేర్ల గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ అరూరి రమేష్ గారు, కడియం కావ్య గారు, సుధీర్ కుమార్ గారు, ముగ్గురు గురించి ఏమేమి చెప్పాలనుకుంటున్నారు? ఆరూరి రమేష్ గారు ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మా గణపురం నియోజకవర్గం ఓడిపోయాడు. ఎవరు దిక్కులేని స్థితిలో కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యేగా అయి వర్ధనపేటలో ఎమ్మెల్యే గెలిచి ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందడమేమో కానీ తను ఆర్థికంగా
అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ కన్నతల్లి పార్టీని కాదనుకొని బయటికి వెళ్ళిపోయి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా కడియం కావ్య గారు, అసలు కావ్య ఈజ్ నథింగ్ బట్, కావ్య అనే వ్యక్తి ఎవరి ద్వారా తెలుసు అంటే శ్రీఆర్ కూతురే తెలుసు తప్ప కావ్య గారు టీఆర్ఎస్ పార్టీ కానీ కావ్యకు కానీ ఎలాంటి సంబంధం లేదు. కావ్య గారు ఏ పార్టీ జెండా కూడా మోయలేదు ఇప్పటివరకు. సుధీర్ కుమార్ గారు 2001 నుంచి ఉద్యమ నాయకుడు, మంచి ఇంటలెక్చువల్, ప్రతి విషయం పైన అవగాహన ఉంది కాబట్టి సుధీర్ కుమార్ గారు అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్లో గట్టిగా వాదిస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము సుధీర్ కుమార్ గారిని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాము. ఓకే సార్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున చాలా సీనియర్ నాయకులు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎంపీస్, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా జంప్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు జంప్ అవ్వడంతో కాకుండా వీళ్ళతో పాటు క్యాడర్ కూడా పోయింది అని చెప్పేసి అనుకోవచ్చా? ఎప్పుడు కూడా నాయకులు గోడ మీద పిల్లగా పోతూ ఉంటారు కానీ కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళరు. నాయకులు వెళ్ళిన మాత్రాన క్యాడర్ పోయిందంటే వాళ్ళతో వచ్చిన పట్టుమని 10 మంది ఉంటారు. వాళ్ళతో కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ పోతారు, టీఆర్ఎస్కి వస్తే టీఆర్ఎస్కి వస్తారు, రేపు అవసరమైతే కేఏ పాల్ పార్టీకి పోతే కేఏ పాల్ పార్టీకి పోతారు. కానీ నిజమైన కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీ వెంబడే పార్టీ వెన్నంటే ఉంటారు. వాళ్ళతో పోయిన వాళ్ళ క్యాడర్ కూడా ఎవరు పెద్దగా లేరు. ఓకే సార్, ఇక్కడ మీ ప్రజానికానికి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ మీ మండలం వరకే మనం మాట్లాడితే, ఎందుకంటే మీరు మండల స్థాయిలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు మీ మండల ప్రజలకి? వేలేరు మండలం అనేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్ పల్లారాజరెడ్డి గారి చొరవతోటి మండలం ఏర్పడ్డది. అదేవిధంగా మండలానికి పల్లారాజరెడ్డి గారు చాలా నిధులు వెచ్చించి అభివృద్ధి చేశాడు. కనెక్ట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుండి మండల హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ కావచ్చు, అదేవిధంగా సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మండలంలో ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా డాక్టర్ పల్లారాజరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీతో ఉండి టీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి చెందించింది. కాబట్టి మన వేలేరు మండల ప్రజలందరూ కూడా పల్లారాజరెడ్డి వెంబడి టీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉండి మనం టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని నేను వేలేరు మండల ప్రజానికాన్ని తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ మీ గత ఎంపీ గారు వరంగల్ పసునూరు దయాకర్ గారు కూడా కాంగ్రెస్ వైపే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పసునూరు దయాకర్తో పాటు క్యాడర్ కూడా పోయిందా? అసలు పసునూరు దయాకర్ గారితో ఎవరు పోరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు కూడా వేరే పోలు నాకు తెలియదు. కానీ పసునూరు దయాకర్ గారితో ఎవరు పోరు. ఎందుకు అంటే అసలు దయాకర్ అనే వ్యక్తి కడియంసి మన కేసీఆర్ గారి ద్వారానే తెలుసు. కాబట్టి దయాకర్ వారు వెంబడి దయాకర్ గారు ఒక్కరే వెళ్తారు, ఎవరు వెళ్ళరు ఆయన వెంబడి. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేమే గెలుస్తాము, ఇక్కడ 6 గ్యారెంటీస్ ఉన్నాయి, ఆల్రెడీ 5 అమలు చేశాము, ఇంకొకటి ఉంది, అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి మేము అమలు చేయలేకపోయాని చెప్పేసి అంటా ఉంది. దీనిపైన మీ కామెంట్? వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చినాము, 5 అమలు చేస్తాం, ఒకటి చేయాలని జబ్బలు జరుచుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన 6 హామీలలో 420 ఉన్నాయి. నెరవేర్చింది ఒకటి బస్సు, ఫ్రీ బస్సు మహిళలకు. అది కూడా బస్సు మహిళలకు ఫ్రీగా ఇస్తున్నారు. బస్ సర్వీస్ యొక్క వాటి రవాణా తగ్గించారు. కాబట్టి నెరవేర్చింది ఒకటి, అది బస్సు ఫ్రీ బస్సే. ఎక్కడ కూడా 5 నెరవేర్చలేదు. మీరు ఇస్తా అన్న 500 బోనస్ ఇవ్వలేదు రైతులకు, 25 రూపాయలు మహిళలకు ఇవ్వలేదు, 4000 పెన్షన్ ఇవ్వలేదు, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. కాబట్టి మీరు ఏం నెరవేర్చారు? ఒక బస్సు ఒక నెరవేర్చారు తప్ప 5 కాదు, ఒకటే మీరు నెరవేర్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బల్ల గుద్ది చెప్తా ఉన్నారు సార్, ప్రామిస్ చేస్తా ఉన్నారు, భూమి బద్దలైనా సరే ఆగస్టు 15th లోపే 2 లక్షల రుణమాఫీ బరాబర్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? భూమి బద్దలైతే రేవంత్ రెడ్డి గారు భూమిలోకి భూస్థాపితం అవుతాడు. కాబట్టి భూమి బద్దలు కావాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ జూన్ వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంది. కాబట్టి వచ్చేది జూలై, ఆగస్టు నెల 15 రోజుల్లో మీరు దాన్ని ఇచ్చిన రుణమాఫీ నెరవేర్చలేరు. ఎందుకంటే ఏ రైతు ఏ బ్యాంకులో ఎంత అప్పు ఉన్నాడు, ఎంత తీసుకున్నాడు, ఇంకా బ్యాంకర్ దగ్గరనే డాటా లేదు. బ్యాంకర్ డాటా తీసుకొచ్చి మీకు ఇవ్వాలి, మీరు రివ్యూ మీటింగ్ పెట్టాలి. ఇదంతా అయ్యే పని కాదు. ఆగస్టు 10 లోపు భూమి బద్దలు కాదు. కాకపోతే మీ సీట్ ఉంటుందో పోతుందో తెలియదు, కానీ భూమి అయితే బద్దలు కాదు. మీరు హామీలు నెరవేర్చలేరు. సార్, ఇక్కడ మొన్న కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇదే స్టేషన్ గన్పూర్లో వచ్చి. ఇక్కడ స్టేషన్ గన్పూర్లో ఇప్పుడు రాబోయే 3 నెలల్లో బై ఎలక్షన్ రాబోతుంది. కడియం శ్రీహరి గారి పొలిటికల్ భవిత్యం అనేది ప్రశ్నార్థకంగా మారబోతుంది, అది కంప్లీట్గా తుడుచుకోబోతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్లో ఎలా నమ్మాలి? దీని స్టేట్మెంట్ని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి? తప్పకుండా మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా గణపురంలో బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే గెలుస్తారు. ఎందుకు అంటే మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేసిన ఓట్లతోటే ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గెలిచారు. కాబట్టి మా ఓటు మాకు ఇచ్చేదాకా
మా ఓటు మాకు ఇవ్వమని మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతాం. కాబట్టి తప్పకుండా బై ఎలక్షన్లు వస్తుంది, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడే మళ్ళీ ఎమ్మెల్యేగా అవుతారు. సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు గతంలో చూసుకుంటే మీ బీఆర్ఎస్‌లోకి చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. మరి అప్పుడు రాలే కదా బై ఎలక్షన్స్. ఇప్పుడే ఎందుకొస్తాయి? ఎన్నికలు అనేది సందర్భాన్ని బట్టి వస్తాయి. అప్పుడు ఆ సందర్భం లేదు కాబట్టి రాలేదు. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. ఆ సందర్భాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కోరుకుంటున్నాం కాబట్టి తప్పకుండా బై ఎలక్షన్ వస్తాయని మేము అనుకుంటున్నాం. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నారు? అంటే మీకేమన్నా ఏమన్నా హోదా ఇచ్చిల్లా? ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా? ఎందుకంటే మీరు సుధీర్ కుమార్ గారిని గెలిపించుకోవాలి. ఏంటి ఇప్పుడు ఏం చెప్తారు? మీకేమి ఇచ్చిల్లు యాక్చువల్లీ హోదా పరంగా? నేల విడిచి సాము చేయకూడదు కాబట్టి నా మండలాన్ని నేను కాపాడుకోవాలి. నా మండలంలో నేను అత్యధిక మెజారిటీ చూపెట్టాలి కాబట్టి మండల అధ్యక్షునిగా మండల బాధ్యతనిచ్చి మండలంలోనే నేను చూసుకుంటున్నాను కాబట్టి వేరే బాధ్యత ఇస్తాను నేను తీసుకోలేదు. నాకు ఆ మండల అధ్యక్షుడిని నా దగ్గర ఓట్లు వేపిస్తాను. యాహ్! ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు ఈసారి మీ వేలేరు మండలం వరకు ఎన్ని ఓట్లను వేయించాలి అని చెప్పేసి మీరు టార్గెట్‌గా పెట్టుకున్నారు? మా వేలేరు మండలంలో 13,000 పైచీలకు ఓట్లు ఉంటాయి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 8,000 ఓట్లు పోలైతే 8,000 ఓట్లు పడతాయి బీఆర్ఎస్ పార్టీకి. మిగతా 5,000 ఓట్లు కొన్ని చెల్లని ఉంటాయి. కొన్ని వేరే 2 పార్టీలు పంచుకుంటారు. 2, 3 పార్టీలు పంచుకుంటారు. తప్పకుండా మా అభ్యర్థికి మా పార్టీకి వేలేరు మండలంలో 8,000 ఓట్లు తప్పకుండా పోలవుతాయి. యాహ్! ఓకే. సార్ ఇక్కడ అరూరు రమేష్ గారు ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో తెలిసినటువంటి ఒక వ్యక్తి. కడియం కావ్య గారు, కడియం శ్రీహరి గారి బిడ్డ అనేట్టుగా తెలిసినటువంటి ఒక వ్యక్తి. కానీ సుధీర్ కుమార్ గారు 7 నియోజకవర్గాల్లో తెలియదు అనే ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. ఏం చెప్తారు? వాళ్ళు 7 నియోజకవర్గాలు తెలిసిన వ్యక్తులు మాత్రమే. మా అభ్యర్థి సుధీర్ కుమార్ గారు 7 నియోజకవర్గాలకు పనులు చేసిన వ్యక్తి, పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి, పార్టీ అధికారం రాకముందుకు ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి, జెడ్పీ చైర్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండి 7 నియోజకవర్గాల్లో కూడా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి కాబట్టి మా అభ్యర్థి అందరికీ తెలుసు. యాహ్! ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు యాక్చువల్లీ ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అన్నీ చూస్తా ఉన్నారు. అన్నీ తిరుగుతా ఉన్నారు. కాబట్టి మీకున్నటువంటి ఒపీనియన్ ప్రకారం. ప్రజలు మొన్న మా నాయకుడు చెప్పినట్టు మార్పు కావాలని కోరుకున్నారు. కానీ మార్పు ఏందో అది 100 రోజులు కాకముందుకే ప్రజలకు అర్థమైంది. అనవసరంగా మేము తప్పు చేసామని అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇలా చూస్తే కరెంటు కోతలు ఎండాకాలం, మంచినీళ్ళు లేవు, చెర్లు ఎండిపోయినాయి, నేలలు బీడు బారుతున్నాయి, 24 గంటల కరెంటు లేదు, సరిగ్గా సక్రమంగా పెన్షన్ రావట్లేదు, ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ చూసి ప్రజలు ఏమనుకుంటారంటే కేసీఆర్ గారు ఉంటే ఇలా ఉండకపో పరిస్థితి, కేసీఆర్ గారే కావాలనుకున్నారు, తెలంగాణకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ రాబోయే మే 13 జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తారని మా ఆశాభావం. యాహ్! ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ యావత్ ప్రజానికానికి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. ఫైనల్ ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. మనం అందరూ చెప్పిన మాటలు, ఎవరు చెప్పిన మాటలు కూడా నమ్మకుండా మనలో మనం దాన్ని ఆలోచించుకొని ఎవరైతే బాగుంటుంది, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెసు, బీజేపీ మూడిట్లో ఎవరు బాగుంటారు, ఎవరి మన గురించి ఆలోచిస్తారు, బీఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ, మన ప్రాంత పార్టీ, బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జాతీయ పార్టీలు కాబట్టి వాళ్ళు మనం పట్టించుకోరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష కాబట్టి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ సార్ ఇంకో క్వశ్చన్ సార్. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా 400 టార్గెట్ అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు. సార్ యాక్చువల్లీ ఈ 400 అనేది సాధ్యమవుతుందా? మీకేమనిపిస్తుంది? ఎవరైనా కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు విజయం నాదే అనుకుంటాం. కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు విజయము అవతల వారిది అనుకోం. కాబట్టి అది అనుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు 400 ప్లస్ అనుకున్నారు. కానీ అది అసాధ్యం కాదు. 400 రావు, 80% రావు వాళ్ళకి. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి. ఈ కూటమి ఆధారంగా 400 దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు ఒకవేళ తీసుకొస్తే ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మరికొందరు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అసాధ్యమే ముచ్చట్లు మాట్లాడుకోవద్దు, సాధ్యమయ్యేటి మాట్లాడుకోవాలి. ఎన్డీఏ అయినా కూడా ఏదైనా కూడా 400 సీట్లు రావడం అనేది అది ఆషామాషి కాదు. కాబట్టి అది రావడానికి అసలు ఆస్కారమే లేదు. దాని ఆలోచన లేదు. కలగంటే కళలు మాత్రం వస్తాయి కావచ్చు 400, కానీ నిజంగా అయితే రావు. ఓకే. ఇండియా కూటమిపై మీ కామెంట్ ఏంటి సార్ మరి? ఇండియా కూటమిలోనే ఎన్డీఏ దాగి ఉన్నది. ఇండియా కూటమి, ఎన్డీఏ రెండు ఒకటే. ఇండియాలోనే ఎన్డీఏ ఉన్నది. కాబట్టి వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే. సార్ ఇక్కడ ప్రజల్లోకి ఉన్నటువంటి రెండు ఆప్షన్‌లా ఇండియా కూటమి ఒకటి, ఎన్డీఏ కూటమి ఒకటి. రెండేనా? థర్డ్ పర్సన్ ఏం లేదంటారా? కాలానుగుణంగా
థర్డ్ పార్టీ రావచ్చు. అది చూద్దాం. రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఓకే సార్, ఇక్కడ ఫైనల్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల పైన మీ కామెంట్ ఏంటిది? కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 మందికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నాడు తప్ప ఏం చేయలేదు. అదేంటి, డెవలప్మెంట్ ఏం జరగలేదా? ఏమి జరగలేదు. ఏం జరిగింది? డెవలప్మెంట్ ఒక్కటి కూడా జరగలేదు. మా ప్రభుత్వం హయాంలో పెట్టిన ఉద్యోగాలకు, నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చిండు. అది మా నాయకుడు ఇచ్చింది, మా ముఖ్యమంత్రికి, మా కేసీఆర్ గారు అన్నప్పుడు ఇచ్చింది తప్ప కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, కొత్తగా ఒక జాబ్ ఇవ్వలేదు, కనీసం ఒక సీసీ రోడ్ కూడా వేయలేదు. కాబట్టి ఒక 10 మందిని మాత్రం పార్టీలో ఒక కండువా కప్పుకున్నాడు. అదే అభివృద్ధి అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ అది అభివృద్ధి కాదు. ఓకే సార్, ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా ఎవరి మాటలు కూడా నమ్మకుండా మనలో మనం ఆలోచించుకుంటూ ఏది కరెక్టు, ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకుంటూ నిజంగా మనం తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ప్రాంత వాసులుగా మన ఇంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్, ఇదే లాస్ట్ వన్ ఇంకా. సార్, తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో మీరు ఎన్ని ఈసారి గెలుస్తామని చెప్పేసి అనుకుంటున్నారు? అవుట్ ఆఫ్ 17 మేము 16 సీట్లు గెలుస్తాం అనుకుంటున్నాం. షూరా? షూర్, 16 సీట్లు గెలుస్తాం అనుకుంటున్నాం. మేము ఎలా నమ్మాలి ఈ మాటల్ని? 16 అనేది ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఆల్రెడీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీకొట్టిర్రు. కాబట్టి వాళ్ళకి ఆస్కారం లేదు. బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అభివృద్ధి ఏం చేయలేదు. తెలంగాణలో బీజేపీ వాళ్ళు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాన్నారు, ఇయ్యలేదు. ఇండస్ట్రీలు రాలేవు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా, ఒక్క ఏఐఎంఎస్ కూడా మనకు తెలంగాణ ప్రాంతానికి ఇయ్యలేదు. కాబట్టి బీజేపీ వాళ్ళకి ఓట్లాడే హక్కు లేదు. అది టీఆర్ఎస్ పార్టీకి ఓట్లాడే హక్కు ఉంది. 16 సీట్లు గెలుస్తామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఓకే, ఆ ఒక్కటి ఏంటి సార్? గెలవని సీట్ ఏంటిది? అది ఏదైనా కావచ్చు. ఎంఐఎం గెలుస్తుంది అనుకుంటున్నాం హైదరాబాద్లో. అది కాకుండా ఏదైనా కావచ్చు. ఒకటైతే 16 గెలుస్తామని అనుకుంటున్నాం. ఓకే సార్, ఒకవేళ 16 నిజంగానే మీరు గెలిస్తే దేశంలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేసే ఆస్కారం ఉందా? మీరు ఏం చేయబోతున్నట్టు? 16 గెలిస్తే దేశంలో చేస్తాము, రాష్ట్రంలో కూడా రాజకీయ పరిస్థితి తారుమారవుతాయి. మీరు రానున్న కొద్ది రోజుల్లో చూస్తారు. ఓకే, కానీ ఇక్కడ కేసీఆర్కి ఇక రాజకీయ మనుగడ ఉండదు. ఈ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ ఇంకా కథం, బీఆర్ఎస్ పార్టీ ఇక మునిగిన పడవ అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? అది తెలివి తక్కువ వాళ్ళు, వాపును చూసి బల్బ్ అనుకునే వాళ్ళు అది చెప్పే మాటలు. కేసీఆర్ గారికి రాజకీయ మనుగడ ఉన్నది. ఇలా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది, వీళ్ళు ముఖ్యమంత్రులు ఎక్కడిది, మంత్రులు ఎక్కడిది, వీళ్ళ పదవులు ఎక్కడి? అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష. కాబట్టి కేసీఆర్ రాజకీయ మనుగడకు బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో సందేహం ఏం లేదు. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం మీద చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.